హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి మామూలుగా మనం కర్రీ చేయడానికి తీసుకునే ఆలుని వాడుతున్నాను. కాకపోతే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని చేస్తున్నాము కాబట్టి పెద్ద సైజు బంగాళదుంపల్ని తీసుకోండి. ముందుగా వీటిని బాగా కడిగి పీలప్ చేయండి. ఇలా పీలప్ చేశాక ఫ్రెంచ్ ఫ్రైస్లా కట్ చేయడానికి సైడ్లో ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయండి. ఇలా ఉన్న ఎక్స్ట్రా పార్ట్స్ని కొంచెం కొంచెం కట్ చేయడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా ఈజీగా మంచి షేప్లో వస్తాయి. మీకు కావాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేయడానికి మిషన్ కూడా దొరుకుతుందండి. లేదా సింపుల్గా నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి, మరీ లావుగా ఉండొద్దు, మరీ సన్నగా ఉండొద్దు. ఇలా ఈ విధంగా కట్ చేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చక్కగా ఫ్రై అవుతాయి. వీటన్నిటిని కట్ చేశాక బాగా కడిగి తీసుకుందాం. వీటిలో సాల్ట్ వేసి కడిగి మరో పక్కన మరుగుతున్న వేడి నీళ్ళలో వేసి హై ఫ్లేమ్లో 80% ఉడికించి మధ్యలో కలుపుతూ ఉడికించండి. 4-5 నిమిషాలు ఉడికించి పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి. ఇవి చల్లారాక పేపర్తో ఒత్తుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తడి అంతా పోతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి క్రిస్పీగా రావడానికి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకుని టాస్ చేయండి. కార్న్ఫ్లోర్ పట్టించడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా వస్తాయి. ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ ఫ్రై చేయండి. ఆయిల్ ఫ్రై అయ్యాక ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకొని అటు ఇటు కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుందాం. బౌల్లోకి కొంచెం సాల్ట్, 1 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా వేసి అన్నీ కలిసేలా స్లోగా టాస్ చేయండి. చూడండి ఎంతో క్రిస్పీగా వచ్చాయో. మీకు సౌండ్ వింటే అర్థమైపోతుంది. నేను చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు కూడా వేడివేడిగా తినేయాలండి. ఎలా చల్లారిపోతాయో అలా మెత్తబడిపోతాయి. కాబట్టి ఇలా ప్రిపేర్ చేసిన వెంటనే తినేయడానికి ట్రై చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.